హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే పుచ్చకాయతో టూటీ ఫ్రూటీ చేసి చూపిస్తానండి. చూడండి ఎలా చేశానో. నేనైతే ఒక పుచ్చకాయ తీసుకున్నానండి. దీన్ని నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఉన్న రెడ్ పార్ట్ను మొత్తం తీసేసేయాలండి. మనకి వైట్దే కావాలి కాబట్టి నేను పైన ఉన్న ఈ రెడ్ పార్ట్ మొత్తం తీసేసి నీట్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఉన్న తొక్కను కూడా మొత్తము తీసేస్తున్నానండి. ఇలా నీట్గా చేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న ముక్కలని ఇప్పుడు మనము సన్నగా తరగాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీని పుచ్చకాయతో కాకుండా పొప్పడికాయతో కూడా చేసుకోవచ్చండి. కానీ పుచ్చకాయతో చేసుకుంటే నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంత సైజులో ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ముందుగా వీటిని మనం బాయిల్ చేయాలండి. అందుకని నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో కొన్ని కావాల్సినన్ని వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని మనము మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడే మనము కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలని ఇందులో వేసుకోవాలి. మనం బయట కొనుక్కొచ్చుకోవడం కంటే ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి. మనం చేసుకున్నవి చాలా బాగుంటాయి, అందులో ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అందుకని ఎప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి వాటర్ అనేవి మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ముక్కలు ఉడికిపోతున్నాయి. వీటిని ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉడకనివ్వద్దండి. మనకి ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉండాలి, అందుకని బాగా ఉడకనివ్వకూడదు. మెత్తగా మనకి కలర్ చేంజ్ అయిందంటే అవి మనకు కరెక్ట్గా ఉడికినాయని అర్థమైపోతుందండి. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండి ఇలా కలర్ చేంజ్ అయితే ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక జల్లి బుట్టలో వేసేసుకొని చల్లారనివ్వాలి. ఇవైతే 3 కప్పుల ముక్కలైనాయండి. 3 కప్పుల ముక్కలకి మనము 1 కప్పు షుగర్ తీసుకోవాలి. 3 కప్పులకి 1 కప్పు సరిపోతుందండి. నేను పాకం పట్టడానికి కళాయిలో 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలండి. తీగ పాకం వచ్చే వరకు మనము ఈ షుగర్ని కలుపుతూనే ఉండాలి. చూడండి పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ ముక్కలకి మనకు స్వీట్ అనేది బాగా పట్టాలి కాబట్టి పాకంలో ఇలానే ఒక 10 నిమిషాలు మనము సిమ్లో పెట్టే ఉడికించాలండి. అప్పుడే మనకి ఈ ముక్కలకి స్వీట్ అనేది బాగా పడుతుంది. ముక్కలు కలర్ చేంజ్ అయిపోయిందంటే మనకి ఇవి ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. అలా వేసుకోవడం వలన మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశానండి నేను. వీటిని అయితే ఇప్పుడు 3 కప్పుల్లో 3 భాగాలుగా చేసి వేస్తున్నాను. నేనైతే ఇందులో 3 కలర్లు వేసానండి. గ్రీను, ఆరెంజ్, ఎల్లో వేసానండి. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లో కానీ లేదా టిష్యూ పేపర్ వేసైనా కానీ ఆరబెట్టుకోవాలి. మనం ఇలా షుగర్ కలర్ కలిపిన తర్వాత మనం అలాగే ఒక పావు గంట 20 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి. అప్పుడే దానికి స్వీట్ అనేది బాగా పట్టి
టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు నేను టిష్యూ పేపర్లో ఇవన్నీ వేస్తున్నాను. తడి అనేది పీల్చేసుకొని మనకి త్వరగా ఆరిపోతాయి ఇవి. టిష్యూ పేపర్ లేకపోయినా వేరే ప్లేట్లో వేసుకున్నా కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అయినా కానీ బాగానే ఆరిపోతాయి. చూడండి, టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.